హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. మనందరికీ తెలుసు, టెలిగ్రామ్ ఫౌండర్ అయినటువంటి పావెల్ దురోవ్ ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేసినప్పటి నుంచి మన భారతదేశంలో టెలిగ్రామ్ యాప్ బ్యాన్ అవబోతోందా లేదా అన్నటువంటి దాని మీద చాలా చర్చలు నడుస్తూ ఉన్నాయి. మనం ఇంకా చెప్పాలంటే చాలా మంది టెలిగ్రామ్ గ్రూప్స్ లో ఏం చేస్తున్నారు, టెలిగ్రామ్ బ్యాన్ అవబోతోంది, సో ఇన్ఫర్మేషన్ కోసం మా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అనేసి చెప్తూ ఉన్నారు. సో అంతవరకు కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలో అసలు టెలిగ్రామ్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది టెలిగ్రామ్, దీంట్లో ఉండే స్పెషల్ ఫీచర్స్ ఏంటి, ఇప్పుడు టెలిగ్రామ్ బ్యాన్ అవ్వాలి అంటే ఎవరు బ్యాన్ చేయాలి, ఏ బేసిస్ మీద బ్యాన్ చేయాలి, ఆల్రెడీ టెలిగ్రామ్ మీద వచ్చినటువంటి అలిగేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, అవునా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలుసు, టెలిగ్రామ్ చాలా మంది వాడుతూ ఉన్నటువంటి మెసేజింగ్ యాప్ ఇది, అవునా? సో 2013వ సంవత్సరంలో దీన్ని స్టార్ట్ చేశారనమాట. ఎవరు? పావెల్ దురోవ్ అన్నటువంటి ఒక పర్సన్, పావెల్ దురోవ్. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే 1-to-1 మెసేజెస్ చేసుకోవచ్చు, అట్లానే ఈ బ్రాడ్కాస్టింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ కి బ్రాడ్కాస్టింగ్ చేసుకునేటటువంటి ఒక ఛానల్ ని కూడా ఈ టెలిగ్రామ్ అన్నటువంటిది ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఇక్కడ కంపేర్ చేసుకుంటే మనకి వాట్సాప్ తెలుసు కదా, వాట్సాప్ మనలలో చాలా మంది వాడుతూ ఉంటారు. ఈ వాట్సాప్లలో ఒక గ్రూప్ ని గనక క్రియేట్ చేస్తే ఆ గ్రూప్ లో మాక్సిమం 1024 మెంబర్స్ ని మాత్రమే యాడ్ చేయొచ్చు. కానీ టెలిగ్రామ్ లోకి వచ్చేసరికి 2 lakh మెంబర్స్ ని ఒక్క గ్రూప్ లో జాయిన్ చేయొచ్చు. అంటే ఇంతమంది జాయిన్ అవుతున్నప్పుడు ఒక్క చిన్న మిస్ఇన్ఫర్మేషన్ పోయినా కూడా ఎంతో మందిని ఎఫెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ. అంతేకాదు ఈ టెలిగ్రామ్ లో కమ్యూనికేషన్ ఎన్క్రిప్షన్ అన్నటువంటిది కూడా ఉందన్నమాట. కమ్యూనికేషన్ ఎన్క్రిప్షన్ మనము నార్మల్ గా వాట్సాప్ ఇట్లాంటి వాటిలో చూస్తే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అన్నటువంటిది ఉంటుంది, ఆటోమేటిక్ గా ఉంటుంది. కానీ టెలిగ్రామ్ యాప్ ఏం చేసింది, ఈ కమ్యూనికేషన్ ఎన్క్రిప్షన్ ని మాన్యువల్ చేసింది అనమాట. అంటే మనం వెళ్ళి సెట్టింగ్స్ లో ఎన్క్రిప్షన్ ఆన్ చేసుకుంటే తప్ప మన సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి ఇక్కడ భద్రత అన్నటువంటిది ప్రశ్నార్థకం. సో ఇదొకటి. ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా టెలిగ్రామ్ కి 950 మిలియన్ ప్లస్ యూజర్స్ కూడా ఉన్నారు. మరి ఇంతమంది యూజర్స్ ఉన్నప్పుడు ఈ యాప్ అన్నటువంటిది ఎంత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి? ఇప్పుడు మనము అసలు ఈ పావెల్ దురోవ్ ని అరెస్ట్ చేశారు, ఏమేం అలిగేషన్స్ మీద అరెస్ట్ చేయటం జరిగింది? ఏం అలిగేషన్స్ అంటే టెలిగ్రామ్ యాప్ ఏదైతే ఉందో దాన్ని సరైనటువంటి మోడరేషన్ అన్నటువంటిది పెట్టట్లేదు, దానివల్ల చాలా వరకు అడ్డదారుల్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేసినా కూడా అందులో రెస్పాన్స్ అన్నటువంటిది లేదు, అది ఒక వేగం మారింది అన్నట్టుగా. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్ ట్రాఫికింగ్ కి సంబంధించి, అట్లానే మనీ లాండరింగ్, అట్లానే చిన్న పిల్లలకి సంబంధించి ఇష్టం వచ్చినట్టుగా అశ్లీల చిత్రాల్ని పెడుతూ ఉన్నా కూడా దాన్ని బ్యాన్ చేయకపోవటం, అంటే సరైనటువంటి మోడరేషన్ టెక్నిక్స్ అన్నటువంటివి అందులో లేవు. అంటే ఇక్కడ ఏంటి, చైల్డ్ కి సంబంధించి సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఫ్రీగా అలో చేస్తోంది, ఇది ఆపట్లేదు. అంతేకాదు వివిధ రకాల ఇల్లీగల్ క్రైమ్స్ అన్నటువంటివి ఈ యాప్ ద్వారా జరుగుతూ ఉన్నాయి, దాన్ని వీళ్ళు ఆపట్లేదు అన్నటువంటి అలిగేషన్స్ మీద ఇవన్నీ అరెస్ట్ చేశారు. సో ఇక్కడ కంటెంట్ మోడరేషన్ అంటున్నాం కదా, మరి టెలిగ్రామ్ అన్నటువంటిది తన యొక్క కంటెంట్ ని మోడరేట్ చేస్తోందా అన్నటువంటి ఒక క్వశ్చన్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంటెంట్ వస్తే దాన్ని ఆపగలగాలి, చూడాలి, దానికంటూ కొన్ని ఫిల్టర్స్ అన్నటువంటివి ఉంటాయి, కానీ అలాంటివి ఇక్కడ ఉందా అన్నటువంటిదే మెయిన్ క్వశ్చన్ అనమాట. అయితే ఇక్కడ మనకి తెలిసింది ఏంటి అంటే ఈ మోడరేషన్ అన్నటువంటిది లేదు. దాంతో ఏమవుతోంది, ఇందాక చెప్పుకున్నట్టుగా డ్రగ్ ట్రాఫికింగ్ అన్నటువంటిది కావచ్చు, అట్లానే చైల్డ్ ట్రాఫికింగ్ అన్నటువంటిది కావచ్చు, అట్లానే చైల్డ్ అబ్యూస్ కి సంబంధించిన మెటీరియల్ అన్నటువంటిది కావచ్చు, లేదా వివిధ రకాల గ్రూప్స్ అన్నటువంటివి ఫామ్ అయ్యి యాంటీ నేషనలిజం ఫీలింగ్ ని పెంపొందించడానికి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా దీని ద్వారా జరుగుతూ ఉన్నాయి. సో దేనికి కూడా కంటెంట్ మోడరేషన్ అన్నటువంటిది ఇక్కడ ఉండట్లేదు. అంతేకాదు ఈ యాప్ అన్నటువంటిది సెక్యూరిటీ వైజ్ గా చాలా తక్కువగా లెస్ సెక్యూర్ అని చెప్పాలి. అంతేకాదు పాలసీ టర్మ్స్ ఏవైతే ఉంటాయో ఆ పాలసీ టర్మ్స్ ని కూడా సరిగ్గా ఫాలో అవ్వట్లేదు.
దానివల్ల ఏమవుతుంది, ఇల్లీగల్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఇల్లీగల్ కంటెంట్ని డిటెక్ట్ చేయటం అన్నటువంటిది, దాన్ని డిటెక్ట్ చేయటం అన్నటువంటిది చాలా కష్టతరం అయిపోతుంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ అలిగేషన్స్ అన్నీ కూడా, అంతేకాదు టెలిగ్రామ్ని గనక మనం చూస్తే లీగల్ ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉంటుందో, లీగల్ ఎన్ఫోర్స్మెంట్, ఆ లీగల్ ఎన్ఫోర్స్మెంట్ కి చాలా తక్కువ రెస్పాన్సిబుల్ అని చెప్పాలి, అన్రెస్పాన్సిబుల్ గా ఉంది అనేసి కూడా మనం చెప్పొచ్చు. ఎలా చెప్పగలము అన్రెస్పాన్సిబుల్ గా ఉంది అనేసి? ఫర్ ఎగ్జాంపుల్ 2023 సంవత్సరంలో వాట్సాప్ మనం యూజ్ చేస్తున్నటువంటి యాప్ ఉంది కదా, అది 1.3 బిలియన్ సైబర్ టిప్ లైన్ రిపోర్ట్స్ ఇచ్చిందనమాట. ఇలా జరుగుతున్నాయి జాగ్రత్త అన్నట్టుగా ఇలా ఎన్ని రిపోర్ట్స్ని ఇస్తే టెలిగ్రామ్ వచ్చేసరికి ఎన్ని రిపోర్ట్స్ ఇచ్చిందో తెలుసా? టెలిగ్రామ్ 0, అబ్సల్యూట్లీ 0. అంటే ఏంటి, ఇక్కడ ఈ ఏదైతే మనకి లీగల్ ఎన్ఫోర్స్మెంట్ అన్నటువంటి జరుగుతుందో అస్సలు పట్టించుకోవట్లేదు. మరి ఇన్ని లూప్ హోల్స్ అన్నటువంటివి టెలిగ్రామ్ లో కనపడుతూ ఉన్నాయి. మరి ఇవన్నీ గనక నిజం అన్నట్టుగా తేలితే అప్పుడు మనం బ్యాన్ చేయటానికి వీలుంటుంది. మరి ఎవరు బ్యాన్ చేస్తారు అన్నటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏ మినిస్ట్రీస్ ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి అంటే, ఒకటి వచ్చేసరికి హోమ్ మినిస్ట్రీ, రెండవది వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్. ఈ రెండు మినిస్ట్రీల ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ఏముంది, I4C అంటే ఏంటి, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. సో ఇది ఏం చేస్తోంది, ఇప్పుడు ఈ టెలిగ్రామ్ కి సంబంధించి దీని స్ట్రక్చర్ ఎలా ఉంది, ఏమేం వయలేషన్స్ అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి, దీని యొక్క సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్ ఎలా తీసుకుంటోంది, సో వీటన్నింటిని ఇప్పుడు పరిగణలోకి తీసుకుని అధ్యయనం చేస్తోంది. మరి ఈ అధ్యయనం చేసిన తర్వాత ఒక రిపోర్ట్ని ఇవ్వటం జరుగుతుంది. ఆ రిపోర్ట్లో ఈ యాప్ అన్నటువంటిది సేఫ్ కాదు అనేసి గనక తేలితే, ఆల్మోస్ట్ 5 కోట్ల మందికి పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన భారతదేశంలో, అంతమంది ఉన్నా కూడా ఇది సేఫ్ అని కాదు అని తేలింది అంటే ఈ యాప్ని బ్యాన్ చేయటం జరుగుతుంది. అంతేకాదు మనం గమనిస్తే రీసెంట్ గా ఈ నెట్ యూజీ ఏదైతే ఉందో, యూజీ నెట్ కావచ్చు, అలాగే యూజీసీ నీట్ పరీక్ష కావచ్చు, అట్లానే ఎంపీపీఎస్సీ మధ్యప్రదేశ్ పిఎస్సి కావచ్చు, వీటన్నింటి ఎగ్జామ్స్ లో పేపర్ లీకేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ పేపర్లు చిన్న డబ్బుకి టెలిగ్రామ్స్ లో అమ్ముకున్నటువంటివి ఉన్నాయి. సో టెలిగ్రామ్ లో వీటి సర్క్యులేషన్ అన్నటువంటిది మనకి ఎవిడెన్స్ ఉంది. సో అలాంటప్పుడు వాటి మీద స్క్రూటినీ అన్నటువంటిది ఇక్కడ పెట్టట్లేదు. సో కంటెంట్ మోడరేషన్ అన్నటువంటిది లేదు అన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ లూప్ హోల్. సో కంటెంట్ మోడరేషన్ లేకపోతే ఏమవుతుంది, ఏ కంటెంట్ అయినా కూడా దాన్ని ఆపకుండా అందులో సర్క్యులేట్ అవుతుంది. సో మనం యాంటీ నేషనల్ గా ఏదైనా చేసినా, దాన్ని సర్క్యులేట్ చేసినా, లేదు అంటే పార్న్ వీడియో వీటిని సర్క్యులేట్ చేసినా, లేదు అంటే ఏదైనా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ని సర్క్యులేట్ చేసిన, ఏఐతో మనం ఏవైతే వేరే వాళ్ళ ఫేసెస్, ఆడియో, వీడియో ఇవన్నీ చేస్తున్నామో ఏదన్నా కానివ్వండి, అలాంటి వాటికి ఇప్పుడు ఒక ఫిల్టర్ అన్నటువంటిది లేదు, వాటిని ఫిల్టర్ చేసే మెకానిజమే లేదు, కంటెంట్ మోడరేషన్ లేదు అంటే ఏమవుతుంది, అది ఖచ్చితంగా ఎన్ని పాజిటివ్ సైడ్స్ ఉన్నా ఒక యాప్కి దాని నెగిటివ్ సైడ్స్ ని కనుక చూసుకొని రెక్టిఫై చేసుకోకపోతే ఇలాంటి పరిస్థితి అన్నటువంటిది ఏర్పడుతుంది. సో ఇవాళ మీరు ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. ఏవైతే ఈ పరీక్షా పేపర్ల లీకేజ్ అన్నటువంటిది జరిగిందో ఈ లీకేజీల్ని అరికట్టాలి అన్నట్టుగా ప్రభుత్వం ఒక బిల్లుని, ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. మరి అది ఏంటి అన్నటువంటిది కమెంట్ సెక్షన్ లో పెట్టండి. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.